హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో పన్నీర్తో ఒక మంచి డిఫరెంట్ స్నాక్ ఐటెం చేసుకుందామా. క్రిస్పీగా ఉండి పన్నీర్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ మరీ తినేస్తారు. కేఎఫ్సి స్టైల్ చికెన్ ఎలా ఉంటుందో అలానే ఎంజాయ్ చేస్తూ ఈ పన్నీర్ని అయితే తింటారు. ఎలా తయారు చేసుకోవాలో వీడియో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా దీనికోసం పన్నీర్ తీసుకొని ఇలా లాంగ్ స్లైజెస్గా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ కూడా కాస్త వెడల్పుగా ఉండే బౌల్లోకి అయితే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని అయితే వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్టు, 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుంటున్నా. దీంట్లోకి 1 స్పూన్ దాకా నేనైతే చాట్ మసాలా వేసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా జస్ట్ ఫింగర్స్ తోటి ఇలా కలుపుతూ ఉండండి. మరి గట్టిగా మ్యాష్ చేస్తూ కాకుండా ఇలా ఫింగర్స్తో జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక్కసారి షేక్ చేసేసారంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా పన్నీర్ క్యూబ్కి చక్కగా బాగా పడుతుంది. దీన్ని అయితే పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా శనగపిండిని అయితే తీసుకుంటున్నా పకోడీ వేసుకోవడానికి. దీంట్లో కూడా స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. బజ్జీలు కానీ పకోడీ కానీ వేసేటప్పుడు 1/2 స్పూన్ వామ్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. వామ్ పౌడర్ వచ్చి 1/2 స్పూన్ వేసుకుంటున్నా. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని గ్రాడ్యువల్గా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే వేయకండి. ఇలా చూసుకుంటూ మనం బజ్జీకి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. ఇదైతే కాస్త తిక్కగా ఉంది కదా, మరి కాస్త వాటర్ని అయితే యాడ్ చేసుకున్నా. చూసారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పకోడీ కాస్త క్రిస్పీగా ఉండడానికి నేనైతే కార్న్ఫ్లెక్స్ తీసుకొని ఈ విధంగా క్రష్ చేస్తున్నా. పైన లేయర్ ఇలా వేయడం వల్ల మన కేఎఫ్సి చికెన్ తిన్న ఫీల్ అయితే ఉంటుంది పిల్లలకి. చూసారు కదా, క్రష్ చేసుకున్నాం కదా. బ్యాటర్లోకి ఈ పన్నీర్ ముక్కని చక్కగా డిప్ చేసేసి 2 సైడ్స్ కోట్ చేసేసుకోండి. ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లెక్స్లోకి ఈ పన్నీర్ క్యూబ్ పెట్టి బాగా కోట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కోట్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. పన్నీర్ క్యూబ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇలానే మిగిలిన పన్నీర్ క్యూబ్లోకి ఈ బ్యాటర్ని అంతా కూడా డిప్ చేసేసుకొని చక్కగా కార్న్ఫ్లెక్స్ తోటి కోట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పన్నీర్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా ప్యాన్కి సరిపడినన్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే గరిటెతో కలపకుండా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాస్త ఫ్రై అయిన తర్వాత స్పూన్ తోటి నెమ్మదిగా బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మన కార్న్ఫ్లెక్స్ కూడా వేసాం కదండి, చాలా క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుంది. పిల్లలైతే మటుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదా, చక్కగా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతా ఫ్రై చేసుకోండి. పన్నీర్తో పకోడీ చేసుకోవడం ఇంత ఈజీ అనిపించిందా? వీడియో నచ్చేసిందా? అయితే ఒక్క లైక్ కూడా మర్చిపోవద్దండోయ్. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వీడియోస్కి అయితే చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, పన్నీర్ తోటి మీరు కూడా ఈ పకోడీని నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.